నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ముందుగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరం కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో నన్నే సాహిబ్, సాబిర్ ఖాన్, పొత్తూరి శైలజ, కడపర్తి గంగాధర్, బాతంగి కృష్ణ, కాదర్ బాషా, బీబీ లక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజల పండగ తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో రాష్ట్రంలో కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అన్న నందమూరి తారక రామారావు అంటే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక చరిత్ర. ఈ దేశంలోనే ఎన్టీ రామారావు అంటే ఒక రాజకీయ చరిత్ర. ఎందుకంటే పార్టీ పెట్టిన అనాటి కాలంలో 9 నెలల అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు యొక్క 102వ జయంతి వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆదేశాల మేరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలు ఈరోజు ఈ పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి వారసులు నారా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి క్రమశిక్షణ గల పార్టీలో మేము కార్యకర్తగా ఒక నాయకుడిగా పనిచేస్తున్నాం అంటే మాకెంతో గర్వకారణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ యొక్క ఎన్టీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితి ఉండదు. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన ఈ కార్యక్రమం 1923 మే 28వ తారీఖున నిమ్మకూరులో ఒక మహనీయుడు జన్మించినాడు. ఆ మహనీయుడు జన్మించిన రోజు ఈ దేశానికి ఒక కళ, ఒక ఆశా జ్యోతి. కారణం ఏంటంటే రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోయేలాగా ఈ భారతదేశంలో రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎవరు చేయలేనంత పని ఒక సినీ పరిశ్రమలో వెలుగొందినటువంటి నాయకుడు, సినీ పరిశ్రమలో వెలుగొందినటువంటి హీరో రాజకీయ రంగంలో ఏం సాధిస్తాడని అందరూ అనుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక ప్రముఖ నాయకుడు లాగా, ఒక శ్రీకృష్ణుడు లాగా ఈ యొక్క దేశ ప్రజలకి ఒక అంకిత భావంతో రాజకీయాన్ని ఏ విధంగా ప్రజలకు ఉపయోగిస్తే బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందుతారో ఆ విధంగా చేసి చూపించినటువంటి దైవాను సంభూతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అస్తమించినప్పటికి కూడా ఈ రోజు కూడా ప్రతి హృదయాల్లో, ఈ ప్రకృతిలో అణువున ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా కొలువైనటువంటి ఒక మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క ఆశయాల్ని పుడిగిపుచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలనా సౌలభ్యంతో ముందుకు పోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీతోనే, స్వర్గీయ ఎన్టీ రామారావుతోనే ప్రారంభమైందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.